ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు మీరు చూడబోతున్నారు. కష్టాల నుండి విముక్తి లభించబోతుంది. ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. గతంలో పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. రావాల్సిన మొండి బాకీలు ఈ 3 రోజుల్లో మీ చేతికి అందుతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు ఊహించని మార్పులను చూస్తారు. ఈ 3 రోజులు మీ జీవితంలో మామూలు రోజులు కావు, సాధారణమైన రోజులు కావు. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న వేదనకు ఇప్పుడు పరిష్కారం లభించే రోజులు అని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఈ రోజున ఏ దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో ఒంటరిగా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, మీకు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 11, 12, 13 తేదీల్లో మీ జీవితంలో ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అనేది రాబోతుంది. ఈ 3 రోజులు మీకు మామూలు రోజులు కావు. ఎందుకంటే ఇంత అసాధారణం అంటే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ కష్టాలు, ఆగిన పనులు, అడుగడుగున ఎదురైన సమస్యలు, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల్లో ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదులుతాయి. కానీ ఇవి మీకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మీరు బాధపడటానికి వచ్చినవి కాదు. మీరు రాబోయే రోజుల్లో అద్భుతమైన మార్పుకు సిద్ధం కావటానికి ఈ సమయంలో వచ్చిన సంకేతాలు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు దగ్గర పడింది. ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగం వృధా కాలేదు. మీకు తెలియకుండానే ఈ రోజుల్లో మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా కదులుతున్నాయి. ఈ 3 రోజుల్లో మీ మనసులోని వచ్చేటువంటి మార్పులు, ఆలోచనలు యాదృచ్ఛికం కాదు. అవి మీ భవిష్యత్తును నిర్ణయించే దిశానిర్దేశాలు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక చిన్న నిర్ణయం, ఒక కీలకమైన మాట, లేదంటే చిన్న అవకాశం మీ జీవితాన్ని మొత్తంగా మార్చివేస్తుంది అని చెప్పుకోవచ్చు. కొత్త మార్గంలో నిలవడానికి ఇది ఒక బంగారు సమయం. ఈ మార్పును గుర్తించి నిశ్శబ్దంగా మీరు అడుగు వేసే వారు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కుజుడు అధిపతి కాబట్టి ప్రస్తుతం మీకు శని భగవానుని ప్రభావం వల్ల మీ యొక్క మనస్సు పైన తీవ్రమైన ఒత్తిడి ఉండడం సహజం.
అలాగే బయటకు మీరు నిశ్శబ్దంగా గంభీరంగా కనిపించిన లోపల మాత్రం సరైన దారిలో ఉన్నానా లేదా అన్న భావన కలుగుతుంది. నా కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది? నన్ను నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వదు. ఇది మీ బలహీనత కాదండి, మీలో జరుగుతున్న ఒక అంతర్గత పరిణామం. శని మీకు సహనాన్ని నేర్పుతూ ఉంటే, మీ రాశి అధిపతి కుజుడు మీలోని పట్టుదలను గుర్తు చేస్తున్నారు. 2 గ్రహాల ప్రభావం మిమ్మల్ని శాశ్వత స్థిరత్వం వైపు తీసుకెళ్లే ముందు ఒక కఠినమైన మానసిక పరీక్ష పెడుతుంది. ఈ పరీక్షలో మీరు గెలిస్తే ఆ తర్వాత వచ్చే మార్పు అనేది మీరు ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో వచ్చే మార్పు సాధారణమైనది కాదు. ఈ 3 రోజుల్లో మీ మనసులో కొన్ని భావాలు కూడా మెదులుతూ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి దూరంగా ఉండాలి అనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలని మీ మనస్సు చెబుతుంది. ఎవరికి చెప్పలేని భావాలు ఇప్పుడు లోపల దాచుకున్న పాత బాధలు ఒక్కసారిగా పైకి వస్తాయి. చాలామంది దీన్ని బలహీనత అనుకుంటారు, కానీ ఇది నిజానికి మీ జీవితంలో అత్యంత అవసరమైన శుద్ధి ప్రక్రియ అని మీరు గమనించాలి. ఈ 3 రోజుల్లో వచ్చే మార్పులు సాధారణమైనది కాదు. మీరు ఇతరుల గురించి ఎంతో ఆలోచించారు, వారి కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు మీకు మొదటిసారిగా మీ గురించి ప్రశాంతంగా ఆలోచించవలసిన సమయం. ఇంతవరకు మీరు అందరి కోసం బతికారు, కానీ మొదటిసారి మీ గురించి మీరు లోతుగా ఆలోచించాలి. సమయం వచ్చింది. కాబట్టి బయట ప్రపంచం చేసే శబ్దం తగ్గినప్పుడు మీ శబ్దం అనేది, ఇప్పుడు మీ మనసులో దాగి ఉన్న అసలు నిజం అనేది మీకు ఈ 3 రోజుల్లో బయటపడుతుంది. అదే మీకు పెద్ద ట్విస్టును తీసుకుంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తులో రాబోయే సంవత్సరాల గమనాన్ని నిర్ణయించబోతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు గతంలో మళ్ళీ తలుపు తట్టే అవకాశం ఉంది. గతం ఇప్పుడు మీకు తిరిగి తలుపు తట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో పాత జ్ఞాపకాలు, మిమ్మల్ని బాధపెట్టిన మనుషులు, మీరు గతంలో తీసుకున్నటువంటి కఠినమైన నిర్ణయాలు అన్నీ ఒక్కసారిగా మీ కళ్ళ ముందు కదులుతాయి. ఇది యాదృచ్ఛికంగా అయితే కాదండి, ఇది ఒక కర్మ దిశగా మీరు గతంలో చేసిన మంచి పనికి ఫలితం అనేది సిద్ధంగా ఉంది. అయితే ఈ సమయంలో ఎక్కడైతే మీరు మౌనంగా ఉండి తప్పు జరగనిచ్చిన దాన్ని సర్దుకొని గొప్ప వ్యక్తులుగా గొప్ప అవకాశం కూడా ఇదే. గతాన్ని మీరు బాధతో చూసారా లేదా పాఠంగా తీసుకునే అవగాహనగా ముందుకు వెళ్తారా అనే దానిపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ ఉద్యోగం లేదంటే వ్యాపారంలో బయటకు పెద్ద మార్పులు అనేవి కనిపించకపోయినా లోపల మాత్రం మీలో ఒక కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు ఈ సమయంలో చేస్తున్న నిశ్శబ్దం కష్టం ఇప్పుడు గమనించబడుతుంది. ఒక చిన్న అవకాశం, ఒక కొత్త బాధ్యత లేదంటే ఒక కొత్త ఆలోచన ఈ 3 రోజుల్లో మీ కెరియర్ దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడే మీ జీవితంలో ఫలితం కనిపించడం మొదలవుతుంది. మీరు వేసే అడుగులే రాబోయే రోజుల్లో మీకు పెద్ద మార్పులుగా, విజయాలుగా అందించబడతాయి. తొందరపడకుండా ఈ సమయంలో మంచిగా అడుగు వేయండి, మంచి ఫలితం దక్కుతుంది. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి త్వరలోనే మీకు స్థిరత్వం మరియు గౌరవం వెతుక్కుంటూ వస్తుంది. ధనం విషయంలో కూడా ఈ కాలంలో మీ మనసులో తెలియని ఆందోళన మొదలవుతుంది. ఈ 3 రోజుల్లో మిమ్మల్ని సంపాదన ఉన్నా సరే భవిష్యత్తులో ఏమవుతుందో అన్న భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ముఖ్యంగా ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో
అర్థం కాక మీరు సతమతం అవుతూ ఉంటారు. కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారు ఆర్థిక సంక్షోభం కాదు, మీలో పెరుగుతున్న భద్రత అనేది ఆరాటం మాత్రమే. గతంలో మీరు చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు మిమ్మల్ని మరింత బాధ్యతగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. మీరు లోపల పడుతున్నటువంటి వేదన, బాధ, మీరు అనుభవిస్తున్న నిశ్శబ్దం వేదన అంతా కూడా మీకు బయటకు కఠినంగా కనిపిస్తూనే ఉంటుంది. ఈ సమయంలో దానికి లోపల చిన్న చిన్న విషయాలకే కరిగిపోయే మీ మనస్తత్వం ఇప్పుడు ఒక పెద్ద మార్పుకు మార్గం చూపే విధంగా సిద్ధంగా ఉంటారు. ఆందోళన చెందకుండా మీరు సరైన దారిలో ఉన్నారని నమ్మండి. మీ పరీక్షలు మీకు ఓటమిని ఇవ్వడానికి కాదు, మీలోని నిజమైన శక్తిని ఇప్పుడు బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. వివాహ బంధంలో ఉన్న వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో, అలాగే భాగస్వామి వ్యాపారం చేసేవారికి ఈ 3 రోజులు అనుకూలమైన సమయం. ఈ 3 రోజుల్లో గురు దృష్టి మీపై పడటం వల్ల మీ యొక్క ఆలోచనలో స్పష్టత వస్తుంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి గందరగోళం నుంచి ఒక విముక్తి లభిస్తుంది. ఈ రోజుల్లో కొత్త విషయాలు కూడా నేర్చుకోవటానికి, ఆధ్యాత్మికంగా స్థిరపడటానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అకస్మాత్తు మార్పులు, సంకేతాలు మీకు వస్తాయి. అనవసరమైన మీరు వాదోపవాదాలకు వెళ్ళకండి. ముఖ్యంగా బంధువులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మాట తోడడం వల్ల మనస్పర్ధలు రావచ్చు. సమయం పాటిస్తే సమస్య ఉండదండి. మీరు చేసేటువంటి పనులకు గుర్తింపు దక్కడం ఈ 3 రోజుల్లో ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఇది మీకు వచ్చిన గొప్ప అవకాశం. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి శుక్రుని ప్రభావం వల్ల ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. మీ మనసులో ఎన్నో ఆశలు ఉన్నాయి, కానీ గతాన్ని పట్టుకొని కూర్చుంటే ఇప్పుడు వర్తమానం వృధా అవుతుంది. ఈ గ్రహాల గమనం మీకు ఒకటే చెబుతుంది, నిదానమే ప్రధానం అని. మీకు ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎమోషన్ అయ్యి ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఈ 3 రోజుల్లో మీరు ఒక్క అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే ఈ 3 రోజులు మీ జీవితం మలుపు తిప్పే సమయం. మీ నిర్ణయాలు తీసుకోవటానికి మీకు సహకరిస్తుంది. ఈ సమయంలో మీకు అబద్ధపు ఆశలు చూపే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పుడు బయటపడతారు. ఈ సమయంలో గ్రహాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో సమయాన్ని వృధా చేయకుండా ప్రశాంతంగా మీ లక్ష్యం వైపు మీరు అడుగులు వేయండి. మీ ఓపికే ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధం కాబోతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో డబ్బు అనేది ఊహించని విధంగా మీ చేతికి అందుతుంది. అలాగే మీరు గతంలో చేసిన కష్టానికి ఈ 3 రోజుల్లో ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీరు పడ్డ కన్నీళ్లకు ఫలితం రావడం మొదలవుతుంది. వృత్తిపరంగా ఈ 3 రోజుల్లో మీరు ఆశించిన లాభాలు చూస్తారు. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజుల్లో అద్భుతమైన మార్పులు చూస్తారు. పై అధికారులు మీ కష్టాన్ని గుర్తిస్తారు. ప్రశంసలు దక్కుతాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఒక చక్కటి సంబంధం కుదురుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, విభేదాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక అదృశ్య వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో
ఆ పరమేశ్వరుని యొక్క కృప అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఆ భగవంతుడు నేరుగా మీ జీవితంలోకి రాలేక ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో, ఒక సూచన రూపంలో, ఒక సలహా రూపంలో మీ జీవితంలో ఒక విధంగా ఉపయోగపడే ఒక అవకాశం, ఒక నిర్ణయం, అది కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించి కావచ్చు, ఒక చక్కటి సమాచారం ఈ 3 రోజుల్లో వింటారు. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక నూతన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో ఊహించని అదృష్టం కూడా కలిసి వస్తుంది. అంటే వారి సలహాలు, సూచనలు ఈ 3 రోజుల్లో మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. వారు చెప్పే సలహాలు మీకు కష్టాల నుండి విముక్తి కలిగించవచ్చు, ఒక మంచి అవగాహనను మీకు పెంచవచ్చు. ఈ సమయంలో అయితే అతని ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా రావచ్చు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీకు పరిచయం అయ్యే వ్యక్తిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ భగవంతుడు నేరుగా రాలేక ఒక వ్యక్తి రూపంలో మీకు అదృష్టాన్ని అందించవచ్చు. ఈ 3 రోజుల్లో వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు దైవం యొక్క అనుగ్రహం వల్ల భావించి దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ జీవితంలో ఎంతో మార్పుకు, పెద్ద మార్పుకు కారణం అవుతుంది. కాబట్టి ఈ రోజున ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.